హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 150 పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. చివరి రోజున బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ వేశారు. డమ్మీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేశారు. లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య కూడా నామినేషన్ వేశారు. చివరి రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి గేటు లోపల ఉన్నవారికే నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతించారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజనల్ రింగ్ రోడ్, ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల విత్డ్రాకి ఈ నెల 24 వరకు అవకాశం ఇచ్చారు. దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీలు తమదైన వ్యూహరచనతో ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలిచి మరోమారు సత్తా చూపించాలని భావిస్తోంది. అటు 10 ఏళ్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు జూబ్లీహిల్స్ నుంచే తొలి అడుగేసి గెలుపు రుచిని చూడాలని భావిస్తోంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుపొంది రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపొంది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థులు మాగంటి సునీత, నవీన్ యాదవ్, లంకల దీపక్ రెడ్డి విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. డివిజన్లలో క్షేత్రస్థాయిలో క్యాంపెయినింగ్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతోంది.